గిప్పటి కాలం ఏం కాలమో గిప్పటి మనుషులు ఏం మనుషులో సైకోళ్లకు ఎక్కువ మంచోళ్లకు తక్కువ అన్నట్టు గప్పుడే కోపం అవుతారు, గప్పుడే చల్లగైతారు, గప్పుడు ఏడుస్తారు, అప్పుడప్పుడు నవ్వుతారు. మాట్లాడేళ్ళతోని మాట్లాడరు, కొట్లాడేటోళ్ళతోని కొట్లాడరు. ఇక ఏం పద్ధతో ఏం లెక్కనో ఒకరు చెప్తే వినరు, ఇన్నది సరిగ్గా అస్సలు చేయరు. ఇవన్నీ మాటలు నేనే అంటున్నా అనుకోగలరు. అమ్మో నేనంటలేను, సీఎం చంద్ర సార్ అంటున్నాడు. మరి ఎందుకో మీరే చూడుర్రి. సీఎం చంద్రాలు సారు ఒక చక్కటి ముచ్చట చెప్పిండు. గదేం ముచ్చట అంటారా? ఈ నడుమ ఎవ్వరికి ఓపిక అస్సలు ఉంటలేదు. అవు మళ్ళా చిన్నదానికి పెద్దదానికి ఇంటోళ్ళందరూ కొట్లాడుతున్నారు. అరే గిదేం పద్ధతి, గిదేం లెక్క. మేము వెనకటికి మస్తు హుషారు ఉండేటోళ్ళము, ఎంత అంటే అంత ఓపిక పట్టేటోళ్ళము అని చెప్పి ఇగో గీ ముచ్చట చెప్పిండు. అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పబ్లిక్ కానీ ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి. కొంపలు ఏమి కూలిపోవు. మైండ్ని కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా, మెడిటేషన్ ప్రాణాయామం పెట్టిస్తాం. మనం అందరం బతికేది ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కానీ టెన్షన్లో ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం కాదు. తొందరలోనే సంజీవని ఒక ప్రాజెక్టే తీసుకొస్తున్నా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్కు తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించే బాధ్యత, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం. విన్నారు కదా, మొత్తం మీద అయితే అందరూ దిమాక్ను కంట్రోల్లో పెట్టుకోండి, యోగా చేయండి, మంచిగా ఉంటుంది అని చెప్పి మంచి ముచ్చట చెప్పబట్టే ఏ సారు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి.